అంత్య దినములలో ఏం జరుగుతుందంట? అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు ఎలాంటి వారు? స్వార్థ ప్రియులు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, బిక్కములాడువారు, ధనాపేక్షులు, ద్రోహులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అనురాగ రహితులు, అతిదేశులు, మూర్ఖులు, ద్రోహులు, గర్వాంధులు. అయితే 8వ వచనం చదువుకుందాం. వీరు ఎమ్రే మోషేని ఎదిరించినట్లుగా వీరును చెడిన మనసు గలవారై సత్యమును ఎదిరింతురు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సత్యమును ఎదిరిస్తున్నారు. కాబట్టి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చులని తెలుసుకొనుము. ఏం కాలములు? అపాయకరమైన కాలములు అంటే ఒక మనిషిని చంపడానికి సంతోషపడే దినములు. మనుషులను చంపేవారిని చూసి అనుకుంటాట బహు పుణ్యం చేస్తాను అనుకుంటాట. కాబట్టి అటువంటి దినములు వస్తున్నాయి అని అనుకుంటున్నారు. అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చులని తెలుసుకొనుము. ఏమంటాట? కృతజ్ఞత లేని వారు, ఇంకా తల్లిదండ్రులకు అవిధేయులు. అంటే ఎవరి ద్వారా నేర్చుకున్నావో అది కూడా మర్చిపోయేవారు. కాబట్టి 10వ వచనంలో 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. అయితే వీరు విశ్వాస భ్రష్టులై అంతకంతకు చెడిపోతారు. విశ్వాస సంబంధమైన విషయములో భ్రష్టులైపోతారు. కాబట్టి వారు సత్యమును ఎదిరిస్తారు. ఈ కాలం ఎట్లుందంటే, ఈ సమాజం ఎట్లుందంటే, ఈ మనుషులు ఎలా ఉన్నారంటే, వారి ప్రవర్తన ఎలా ఉందంటే, వారి యొక్క విధానం ఎలా ఉందంటే, వారి ఆలోచన విధానం ఎలా ఉందంటే సత్యమును ఎదిరించుట, అబద్ధములను సత్యముగా మాట్లాడుకొనుట. మన సత్యవంతుడైన దేవుడు ఆకాశ మండలములో కల్వరిలో వేలాడదీయబడును. మన అందరి పాపముల కొరకు రక్తము కార్చెను. ఆ విషయాన్ని మర్చిపోతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 10వ వచనం చదువుదాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొక్కయు ఈకోనియంను చాలు. అయితే నేను ఏ పట్టణములో ఓర్పుతోని, పౌలు గారు అంటున్నాడు, నేను ఏ పట్టణములో ఓర్పుతోని నాకు అనేక హింసలు, నేను సువార్త ప్రకటిస్తుండడం వల్ల నాకు ఎన్నో హింసలు కలిగాయి. వాటన్నింటిలో నుంచి నా ప్రభువు నన్ను తప్పించడు, నాకు అత్యధికమైన విజయం ఇచ్చును. ఇంకా అంటున్నారు 12వ వచనములు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు హింస పొందుతారు. అయితే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. ఈ సమాజము, ఈ లోకము, ఈ ప్రజలు, ఈ మనుషులు ఎలాంటి వారంటే అబద్ధముగా చెడ్డ మాటలలో పలికేవారు, దుర్జనులు. కాబట్టి సత్యమును ఎదిరించువారు, సమాధానమును ఎదిరించువారు, నీతిని ఎదిరించువారు. నీవైతే నా నీతిని, నా యథార్థతను, నా సత్యమును వెంబడించుమని పౌలుతో తిమోతితో చెబుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలుతో దేవుడు అన్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉంటున్నాను. కాబట్టి పౌలు మరొక దినమున మరి ఆయన సేవలు
మరి అంతా ముగించిన తర్వాత అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకున్నారు. అయితే ఈ రోజుల్లో విశ్వాసము కాపాడుకోలేరట. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం ఉంది. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు నీ విశ్వాసమును కాపాడుకుంటావా? నీవు దేవుని రాజ్యం వెళ్ళే వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా? భక్తి, నీ మట్టుకు నీవు భక్తి కలిగుండుము, నీ మట్టుకు నీవు భయము కలిగుండుము. పాపభరితులైన నానా విధములైన సోదరులు చిక్కుకొనినప్పుడు అది ఆ సోదరుల నుంచి దేవుడు విడిపించుటకు శక్తి గలవాడు కనుక మెలకువగా ఉండి ప్రార్థించుము. ప్రార్థన, మరి ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒకరోజు నేను ప్రార్థిస్తున్నా, రాత్రంతా వర్షం వచ్చింది. ఆ వర్షంలోనే రాత్రంతా ప్రార్థన చేశాను. నా ఒళ్ళంతా వేడొచ్చేసింది. హల్లెలూయా. మరి ఎలా ప్రార్థించానో నాకు తెలియదు, కానీ మరి అడవిలోకి వెళ్ళి ప్రార్థించాను. కాబట్టి ఏ సమయంలోనైనా దేవుడు మన ప్రార్థన వినేవాడైనాడు, మన ప్రార్థన బలపరిచేవాడు. ఏ కష్టమైనను, ఏ ఇబ్బంది అయినను, ఏ శోధన అయినను అంత్య దినములో అపాయకరమైన కాలములు తెలుసుకో. కృతజ్ఞత ఉంటుందా? జనాలకు ఉండదు. చేసిన మేల్ని మర్చిపోతారు. కృతజ్ఞత లేనివారు, అనురాగ రైతులు ఉంటారని చెప్పారు. కాబట్టి ఈ లోకములో అటువంటి జీవితము మరి అనేకులు జీవిస్తుండగా నేను ప్రత్యేకింపబడి దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారమై దేవునిలో గొప్పగా మరి నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మువ్వవీధులు. నా దేవుని మందిరములో నేను పచ్చని ఒలివ మొక్క వలె ఎదుగుదును. అలాగూ దేవుని చూసే అనుభవం నీకు కావాలి. అలాగూ దేవుడు స్వరమిని అనుభవం నీకు కావాలి. అలాగనే దేవుడు ముఖం చూసే అనుభవం నీకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా.